మ్యామ్ ఏఐబీ ఎగ్జామ్కి లాస్ట్ అసలు 2-3 డేస్ చదివి ఏమైనా యూజ్ ఉంటుందా? క్లియర్ చేయగలమా? లేదా హోప్స్ వదిలేసుకొని నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచించుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, మీరు మాత్రమే కాదు, మీలాగే ఎంతో మంది ఎగ్జామ్కి 2-3 రోజుల ముందర ఇదే సిచ్యువేషన్లో ఉంటారు ఎవ్రీ ఇయర్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా 2-3 డేస్ కష్టపడి ఏఐబీ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇవాళ నేను ఈ లెక్చర్లో చెప్పబోయే 4 స్టెప్ ప్లాన్, స్టడీ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఏవైతే నేను చెప్తానో అదే ఆర్డర్లో యాజ్ ఇట్ ఈస్గా చదవండి. ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంతో కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాస్తారు అండ్ క్లియర్ కూడా చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. ఈ వీడియోలో చెప్పబోయే స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఎంతో కొంత చదివి రివిజన్ చేసుకోవాలనుకుంటున్నా ఆర్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది మ్యామ్, మేము నిజంగా క్లియర్ చేయగలమా లేదా అనుకున్న వాళ్ళు అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. బిఫోర్ వీ గో ఇన్ టు ద స్టెప్ బై స్టెప్ ప్లాన్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2-3 డేస్లో ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆల్వేస్ టెల్ యువర్ సెల్ఫ్ దిస్: ఏఐబీ ఎగ్జామ్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. 100 మార్క్స్కి మీరు టాప్ చేయక్కర్లేదు. 100 మార్క్స్కి 45 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 40 ఫర్ SC/ST కేటగిరీ. ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే చాలు. అది ఫస్ట్ పాయింట్. అయితే నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏఐబీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. చాలాసార్లు ఈ కట్ ఆఫ్ మార్క్స్ పైన గందరగోళాలు అవుతూ ఉంటాయి. కాబట్టి సేఫ్ జోన్లో ఉండడం కోసం మీరు 50 to 55 మధ్యన స్కోర్ చేయడానికి ఏం చేయాలి? 40-45 వదిలేసేయండి, ఇది మన ఏం కాదు. 50 to 55 ఈ మధ్యన, ఈ రేంజ్లో మీరుంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ దిస్ మచ్. ఓకే, ఈ మార్క్స్ మరి ఎలా తెచ్చుకోవాలి మ్యామ్? డోంట్ వరీ, దానికే నేను చెప్తున్నాను ఈ 4 స్టెప్ మెథడ్. ఇప్పుడు ఫస్ట్ 10 మార్క్స్, దాని తర్వాత ఇంకో 15 మార్క్స్, దాని తర్వాత 20 మార్క్స్, ఇలా కొన్ని మార్క్స్ కలుపుకుంటేనే ఈ 50 to 55 రేంజ్కి వస్తాం కదా. సో మన స్టెప్ బై స్టెప్ ప్లాన్లో మనం అదే చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్లో మొత్తం 50 మార్క్స్కి ఏం చేయం. ఫస్ట్ స్టెప్లో ఒక 20 మార్క్స్, ఫస్ట్ స్టెప్లో ఒక 20 మార్క్స్ సరిపడా చదువుదాం. అయితే ఏఐబీ ఎగ్జామ్కి నేను చాలా స్టూడెంట్స్ దగ్గర చూసిన స్ట్రాటజీ ఏంటి అంటే, మ్యామ్ నేను సిలబస్ చూశాను, సిలబస్లో సిపిసి 10 మార్క్స్, కాన్స్టిట్యూషన్ 10 మార్క్స్. సో ఫస్ట్ 20 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే సిపిసి చదివేస్తాను, కాన్స్టిట్యూషన్ చదివేస్తాను, చెప్పేసేయండి, నా క్లాసెస్ చెప్పేసేయండి. దట్ ఈస్ అ వెరీ ఫూలిష్ స్ట్రాటజీ. బికాజ్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ కాంప్లికేటెడ్ అయ్యి ఆర్ సబ్జెక్ట్లో ఉన్న బేర్ యాక్ట్ కనుక ఎక్కువ పేజీలు ఉందనుకోండి, వాళ్ళకి స్కోప్ పెరిగిపోతుంది. ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ అడగచ్చు. సిపిసిలో ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు అంటే కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు ఆర్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్లోంచి ఎటువంటి కేస్ లాస్ అడగచ్చు అంటే కౌంట్లెస్. దానికి ఒక లిమిట్ అంటూ లేదు. మీరు 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కూర్చొని చదివినా కూడా ఆ సబ్జెక్ట్స్లోంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయగలరన్న గ్యారంటీ ఉండదు. సో అలాంటి స్ట్రాటజీస్ని పక్కన పెట్టి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నేను లిస్ట్ చేసిన టాపిక్స్ ఎలాంటివి అని అంటే సింపుల్గా ఉంటాయి. బేర్ యాక్ట్లోంచి ఈజీగా ఆన్సర్స్ ఎతకగలిగే టాపిక్స్ ఉంటాయి, చదివిన ఈజీగా అర్థమయ్యే టాపిక్స్ ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో కూడా ఒక 1-2 గంటలు కూర్చుంటే ఖచ్చితంగా ఆ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చే టైప్ ఆఫ్ టాపిక్స్ అనమాట. సో మన పాస్ మార్క్స్లో ఫస్ట్ 15 to 20 మార్క్స్ అనేవి ఈ చిన్న యాక్ట్స్ నుంచి కంప్లీట్ చేసేసుకోవాలి. అప్పుడే మీరు క్లియర్ చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో క్రిమినల్ లాస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పో ఫస్ట్ స్టెప్, బిగినింగ్ ఆఫ్ ప్రిపరేషన్ వాటితో చేయకండి. ఓకే, ఎస్పెషలీ లాస్ట్ మూమెంట్లో చదువుతున్నారు, మన దగ్గర టైం వేస్ట్ చేసుకోవడానికి అసలు టైం లేదు. ఎస్ ఆర్ నో, యాజ్ మచ్ as పాసిబుల్ చదవండి, ఈ ఆర్డర్లో చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మన అడ్వకేట్స్ యాక్ట్ 3 మార్క్స్ ఉంది. అడ్వకేట్స్ యాక్ట్ అనేది ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్లో ఉంటుంది. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది కూడా డౌట్గానే ఉంటుంది. ఎందుకంటే మ్యామ్ అడ్వకేట్స్ యాక్ట్ అని సిలబస్లో లేదు కదా అని వస్తారు నా దగ్గరికి. అడ్వకేట్స్ యాక్ట్ అనేది ప్రొఫెషనల్ ఎథిక్స్ సబ్జెక్ట్. అడ్వకేట్స్ యాక్ట్ బేర్ యాక్ట్ చాలా చిన్నగా ఉంటుంది, కాన్సెప్ట్స్ పెద్దగా ఏమి ఉండవు. డైరెక్ట్గా బేర్ యాక్ట్ నుంచి మీరు ఆన్సర్స్ ఎగ్జామ్ హాల్లో వెతికి పెట్టగలరు. సో అది ఫినిష్ చేసుకోండి. కాంట్రాక్ట్స్ 1 and 2, కాంట్రాక్ట్స్ 1లో సెక్షన్ 2 to 30 బేసిక్ ప్రిన్సిపల్స్ చదవండి. అలాగే కాంట్రాక్ట్స్ 2లో చదవాల్సిందంతా సింపుల్గా ఒక 30 minutes సమ్మరీ ఫార్మాట్లో ఆల్రెడీ కోర్స్లో చెప్పారు, అది చదివేసేయండి. అక్కడి నుంచి ఇంకొక 3 మార్క్స్. ఎన్ఐ యాక్ట్ 1 మార్క్, బట్ ఆ 1 మార్క్ ఏం చదవాలి? 3 సెక్షన్లు, లాస్ట్కి చెక్ బౌన్సింగ్ కేసు, అంతే. 1 మార్క్ ఈజీగా వస్తుంది. ఐపీఆర్ 2 మార్క్స్, గంట సేపట్లో 2 మార్క్స్ ప్రిపరేషన్ ఓవర్. ముస్లిం లా ఇంకొక 2 మార్క్స్. ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ థియరీ వదిలేసేయండి. డైరెక్ట్గా నా క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి, కోర్స్ జాయిన్ అయిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ సెపరేట్గా థియరీ సెపరేట్,
ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ సెపరేట్ ఉంటాయి. థియరీ వదిలేసి క్వశ్చన్స్ వీడియోస్ చేసేసుకోండి. ముస్లిం లాలో సెల్ఫ్ స్టడీ చేస్తున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ముస్లిం లాలో చేసేసేయండి. ఇప్పుడు థియరీ అంతా కూర్చొని అర్థం చేసుకునే టైం లేదు, సో స్కిప్ దట్. టాట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ స్కోరింగ్, 3 మార్క్స్ ఈజీగా ఇక్కడ స్కోర్ చేసేస్తారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనదర్ వెరీ వెరీ సింపుల్ సబ్జెక్ట్. దానికి పెద్దగా బేరాక్ట్ ఉండదు, ఏముండదు. కొంచెం ముందుగా బేసిక్స్ చదువుకొని వెళ్ళి 4 కేసులు చదువుకొని వెళ్తే 3 మార్క్స్ ఛాన్సెస్ పెరుగుతాయి. అడ్మిన్ లాలో 4 మార్క్స్కి 4 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ అని చెప్పను, కానీ బేసిక్ క్వశ్చన్స్ చదివితే ఒక 2 మార్క్స్ అయితే మీకు వస్తాయి. సిమిలర్లీ ఎన్వైరన్మెంటల్ లా నుంచి ఇంకొక 2 మార్క్స్. సో ఇలాగా 2 అంటూ మొత్తానికి ఒక 20 మార్క్స్ జస్ట్ బై స్టడీయింగ్ ద సింపుల్ టాపిక్స్ యూ క్యాన్ గెట్. సో మ్యామ్ లాస్ట్ మూమెంట్లో అన్ని సబ్జెక్టులు ఎలా చదువుతాం, మొత్తం కోర్సు ఇప్పుడు ఎలా చదువుతాం అన్నట్టు కాకుండా, ఇప్పటి వరకు చదవకపోయినా పర్వాలేదు, ఈ ఆర్డర్లో చదువుతాను అన్న కాన్ఫిడెన్స్తో ముందరికి వెళ్ళండి. ఇదే ఆర్డర్లో ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాతే స్టెప్ 2కి వెళ్ళండి. ఇక్కడ ఉన్న టాపిక్స్లోంచి 20 మార్క్స్ స్కోర్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీ గో టు స్టెప్ 2. స్టెప్ 2లో మనం ఈ 20 తర్వాత ఇంకొక 15 మార్క్స్కి ఏం చేద్దాం. దీంట్లో ఆర్బిట్రేషన్ యాక్ట్, ADR, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని మీకు సిలబస్లో ఉంటుంది. సిలబస్లో ఏముంటుంది? ADR, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని ఉంటుంది. దాంట్లో ఆర్బిట్రేషన్ యాక్ట్ నుంచి డైరెక్ట్గా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. నిజానికి ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే రఫ్లీ 3 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఆర్బిట్రేషన్ యాక్ట్ నుంచి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆర్బిట్రేషన్ యాక్ట్ చదవండి. ఆర్బిట్రేషన్ యాక్ట్ కూడా ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆన్సర్స్ బేరాక్లోనే ఉంటాయి. అడ్వకేట్స్ యాక్ట్, ఆర్బిట్రేషన్ యాక్ట్ ఇవన్నీ ఎలా అంటే ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అర్థమైపోతే చాలు, ఆన్సర్స్ అన్నీ అక్కడే ఉంటాయి, బేరాక్లోనే ఉంటాయి. సో ఎగ్జామ్ హాల్లో మీరు వెతుక్కోవడానికి ఈజీ ఉంటుంది. దాని తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో 2 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హిందూ లాస్ వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ స్కోరింగ్ టాపిక్స్. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ నుంచి ఒక 3 మార్క్స్, హిందూ సక్సెషన్ యాక్ట్ నుంచి 1-2 మార్క్స్, అడాప్షన్ యాక్ట్ 1-2 మార్క్స్, ఇలా వేసుకొని ఇక్కడ ఒక 5 మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. అండ్ నౌ యూ స్టార్ట్ ద క్రిమినల్ లాస్. ఇంతవరకు అయిపోయిన తర్వాత నౌ యూ గో టు క్రిమినల్ లాస్. క్రిమినల్ లాస్లో కూడా CRPCతో స్టార్ట్ చేయకండి. క్రిమినల్ లా స్టార్ట్ చేసినప్పుడు ఎవిడెన్స్ BSAతో స్టార్ట్ చేయండి. అయితే ఎగ్జామ్ సిలబస్ కనుక చూస్తే AIB 20కి ఓల్డ్ క్రిమినల్ లాస్, న్యూ క్రిమినల్ లాస్ రెండు మీకు సిలబస్లో కనిపిస్తాయి. సో మ్యామ్ సిలబస్లో 2 ఉన్నాయి కాబట్టి 2 చదవాలా? చూడండి, ఓల్డ్ క్రిమినల్ లాస్కి న్యూ క్రిమినల్ లాస్కి కాన్సెప్ట్ అనేవి మారలేదు. ఎనీ ఆఫ్ ద క్రిమినల్ లాస్లో మీరు తీసుకుంటే కాన్సెప్ట్ అనేవి సేమే ఉంటాయి, సెక్షన్ నంబర్స్ అనేవి మారాయి. సో కాన్సెప్ట్ సేమే కాబట్టి కాన్సెప్ట్స్ అన్ని న్యూ యాక్ట్ ప్రకారంగా చదివేసుకోండి. అంటే BSA చదివేసుకోండి. జస్ట్ ఎవిడెన్స్ యాక్ట్ మీతో పాటు తీసుకెళ్ళండి. ఒకవేళ కనుక ఎవిడెన్స్ యాక్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఈ యాక్ట్ ఓపెన్ చేసి సెక్షన్ నంబర్స్ దాంట్లో ఉన్న వర్డింగ్స్ చూసుకుంటే సరిపోతుంది. సో కాన్సెప్ట్స్ అన్నీ కూడా BSA న్యూ క్రిమినల్ లాస్ ఆధారంగా చదవండి. BSA ఎవిడెన్స్ యాక్ట్ ఈ 2 కలిపి ఎగ్జామ్లో 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఈ 8 మార్క్స్లో ఈజీగా 5 to 6 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. సో సెకండ్ లెవెల్లో అగైన్ 3, 2, 5, 5 అనుకుంటూ కూడా ఈజీగా నెక్స్ట్ 15 మార్క్స్ మీరు స్కోర్ చేసి మీ బుట్టలో వేసుకోవచ్చు అనమాట. నా హియర్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. మ్యామ్ ఓల్డ్ క్రిమినల్ లా, న్యూ క్రిమినల్ లాలో దేనిపైన ఫోకస్ చేయాలి అన్నట్టు కనుక క్వశ్చన్ వస్తే నేను న్యూ క్రిమినల్ లాస్ అనే చెప్తాను. ఎందుకు అంటే వెరీ సింపుల్. AIB 19 సిలబస్లో సేమ్ ఇలాగే న్యూ క్రిమినల్ లా, ఓల్డ్ క్రిమినల్ లా అని 2 రాశారు. కానీ క్వశ్చన్స్ అన్నీ కనుక మనం చూస్తే ఎక్కువగా న్యూ క్రిమినల్ లాస్ ఆధారంగానే వచ్చాయి. సో ఈ ఇయర్ కూడా సిలబస్లో ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఛాన్సెస్ న్యూ క్రిమినల్ లాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని. సో అందుకనే ఎవిడెన్స్ యాక్ట్ పైన ఫోకస్ చేయడం కంటే BSA పైన ఫోకస్ చేయడం. ఇది అయిపోయిన తర్వాత వీ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్లో BNS అండ్ BNSS చదవండి. దాని తర్వాత ఏం చదువుతారు? BNS అండ్ BNSS. సిమిలర్లీ ఇక్కడ IPC CRPCలో బుక్స్ పట్టుకొని వెళ్ళండి, కాన్సెప్ట్స్ ఏముంటాయి. ఎగ్జామ్ హాల్లో అడిగిన క్వశ్చన్ బట్టి మీరు ఓల్డ్ లా, న్యూ లా అనేది ప్రిఫర్ చేయొచ్చు. మాకు ఎలా తెలుస్తుంది ఓల్డ్ లా, న్యూ లా? క్వశ్చన్లో హింట్స్ ఉంటాయి, ఎక్కడో ఒక్కడ హింట్ అయితే ఉంటుంది. క్వశ్చన్లో హింట్ ఉంటుంది లేదా ఆప్షన్లో హింట్ ఉంటుంది. హింట్స్ చూసుకొని ఓల్డ్ లా ఓపెన్ చేయాలా, న్యూ లా ఓపెన్ చేయాలా అనేది మీరు చూసుకుంటూ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది BNSS టఫ్ అన్న ఒక అపోహలో ఉంటారు. BNSS నిజానికి టఫే, కాదనట్లేదు. బట్ AIB ఎగ్జామ్కి BNSS నుంచి అడిగే క్వశ్చన్స్ చాలా డైరెక్ట్గా ఉంటాయి. BNSS ఆర్ CRPC 2 కలిపి మనకి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఫర్ AIB ఎగ్జామ్. ఈ 10 మార్క్స్లో నిజంగా మాట్లాడుకోవాలి అంటే
ఒక 6 to 7 క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్లోవి చదవకపోయినా, ముందుగా ప్రిపేర్ అవ్వకపోయినా పెట్టేలాగా ఉంటూ ఉంటాయి అనమాట. ఒక 3-4 టఫ్ ఉండొచ్చు, బట్ మిగతా 6-7 మార్క్స్ అయితే వస్తాయి కదా. సో ఇక్కడ ఒక ఈజీగా 6 to 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. టఫ్గా ఉంది అని చెప్పేసి మొత్తానికి బిఎన్ఎస్ఎస్ని వదిలేసి వెళ్ళకండి. ఎంతో కొంత చదువుకోండి. బిఎన్ఎస్ఎస్ అండ్ సిఆర్పిసి ఈ టాపిక్స్లో ఎంతో కొంత చదవండి. 10 మార్క్స్లో అట్లీస్ట్ 6 to 7 మార్క్స్ మీరు ఇక్కడ స్కోర్ చేయగలరు. అండ్ కమింగ్ టు బిఎన్ఎస్ ఐపీసీ ఈజ్ 8 మార్క్స్. సో ఈ 8 మార్క్స్లో కూడా ఇంకొక 5 to 6 మార్క్స్ మీ బుట్టలో వేసుకున్నారు అనుకోండి, ఇంకొక ఫ్యూ మార్క్స్ మీకు యాడ్ అయిపోతాయి కదా. సో దిస్ వే యూ హ్యావ్ టు యాడ్ మార్క్స్. 50 మార్క్స్ 55 మార్క్స్ కావాలి, మార్కు పెరిగి 50-55 తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఈ స్టెప్లో ఇంకొన్ని మార్క్స్ యాడ్ చేసుకుంటారనమాట. అండ్ ఫైనలీ యు ఆర్ గోయింగ్ టు డూ సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్. వై ఐ హ్యావ్ పుట్ సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్ టు ద ఎండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు కాన్స్టిట్యూషనల్ లా నుంచి ఈ మధ్య కాలంలో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. మీకు 10 మార్క్స్ కాన్స్టిట్యూషనల్ లా అన్న టాపిక్ నుంచి వస్తుంది. కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ యూస్ చేసుకొని చేసే క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో 3 to 4 మాత్రమే ఉంటున్నాయి. సో 3 to 4 మార్క్స్ మాత్రమే మీకు కాన్స్టిట్యూషనల్లో బేర్ యాక్ట్ నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి. మిగతావి డాక్టరీన్స్ చదవాలి, కేస్ లాస్ చదవాలి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చదవాలి, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చదవాల్సి వస్తుంది. సో ఇలాగా డిఫరెంట్ టాపిక్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద బేర్ యాక్ట్ అవి చదివితే కానీ మీకు కాన్స్టిట్యూషన్లో మార్క్స్ పడట్లేదు. కాబట్టి లాస్ట్ మూమెంట్లో అన్ని కేస్ లాస్ డాక్టరీన్స్ చదవడానికి టైం ఉండదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ని లాస్ట్ ఇన్ ద లిస్ట్లో చెప్తున్నాను. మిగతావన్నీ చదివి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ కేస్ లాస్, బేసిక్ డాక్టరీన్స్ అప్పుడు చదవండి. ఎందుకు అంటే కేస్ లాస్కి డాక్టరీన్స్కి ఒక లిమిట్ అంటూ ఉండదు, ఎంతైనా చదువుకోవచ్చు. సిమిలర్లీ సిపిసి కూడా 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ 10 మార్క్స్ వెయిటేజ్లో సెక్షన్స్, మన సిపిసిలో ఆర్డర్స్ వేరు, సెక్షన్స్ వేరు. సిపిసిలో ఫస్ట్ ఉంటాయి, సెక్షన్స్ అని ఉంటుంది. సెక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సిపిసిలో ఆర్డర్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ఆర్డర్స్ గురించి ఎక్కువ ఇప్పుడు టెన్షన్ పడకండి. సెక్షన్స్ నుంచి ఎంత చదవగలిగితే అంత చదివేసేయండి. సెక్షన్స్లో కూడా మనకి సెక్షన్ 2 ఆఫ్ సిపిసి నుంచి స్టార్ట్ చేసుకొని రఫ్లీ సెక్షన్ 35 క్యాపిటల్ బి ఆఫ్ సిపిసి వరకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాగే లాస్ట్ సెక్షన్స్ మన సిపిసిలో ఉన్న లాస్ట్ చాప్టర్ ఆఫ్ సెక్షన్స్ అక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో అవి చదువుకోండి. అక్కడి నుంచి 10 out of 10 మార్క్స్ రావు, బట్ ఈ 10లో అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ మీరు చేయగలరు. సో ఇలాగా ఈజీగా మనం 10 మార్క్స్ 10 మార్క్స్ 15 మార్క్స్ అని మొత్తానికి ఒక 50 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. సో దిస్ షుడ్ బి యువర్ స్ట్రాటజీ. బ్లైండ్గా ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దీంట్లో ఇంకా మీ తెలివితేటలు యూజ్ చేసి జంబ్లింగ్ చేయకండి. యాజ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెట్, జస్ట్ ఫాలో ఇట్, యూ విల్ క్లియర్. దెర్ ఇస్ అ బోనస్ టిప్ టువర్డ్స్ ది ఎండ్. ఇవన్నీ చేయాల్సినవి, చేయకూడనివి కూడా ఉన్నాయి, అవి చెప్తాను. చేయకూడనివి ఏంటి అని అంటే మోటార్ వెహికల్ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇవన్నీ బేర్ యాక్ట్స్ పట్టుకొని వెళ్తే చాలు. డైరెక్ట్గా సింపుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ బేర్ యాక్ట్ వస్తాయి. సో మీ బేర్ యాక్ట్ సెట్లో బేర్ యాక్ట్ ఉండే ఉంటుంది కదా, ఆ బేర్ యాక్ట్ పట్టుకొని వెళ్ళిపోండి. ఎగ్జామ్ హాల్లో కూర్చోండి, ఆన్సర్స్ వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1 మార్క్, ఓకే. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1 మార్క్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2 మార్క్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే సైబర్లో 2 మార్క్స్. సో ఈ 4 మార్క్ కోసం ఇప్పుడు 2-3 గంటలు చదవకండి, దట్ ఈస్ వేస్ట్. బికాస్ చదివినా కూడా క్వశ్చన్స్ అనేవి బేర్ యాక్ట్ నుంచే వస్తాయి, బేర్ యాక్ట్ నుంచే చేయగలగాలి. సో నేను చెప్పిన హింట్స్, టిప్స్ ఇవన్నీ యూజ్ చేసి ఎగ్జామ్ హాల్లోనే ఈ బేర్ యాక్ట్స్లోంచి ఆన్సర్స్ వెతకండి, సరిపోతుంది. క్లియర్? అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ అబ్సల్యూట్లీ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఇస్ స్టడీయింగ్ దీస్ సబ్జెక్ట్స్ నౌ. ఇప్పుడు కూర్చొని కంపెనీ లా, టాక్సేషన్, లేబర్ లాస్ లాంటివి అస్సలు చదవకండి. లేబర్ లాస్ ఎస్పెషల్ చదవకండి. 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది కదా అని చెప్పి చాలామంది చదవడం స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది ఈ ఇయర్ కూడా ఐ హ్యావ్ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ లేబర్ లా నౌ. ఇండియాలో ఓల్డ్ లేబర్ లా అండ్ న్యూ లేబర్ లాస్ అని ఎలాగైతే క్రిమినల్ లాస్కి ఉన్నాయో అలాగే లేబర్ లాస్కి కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ యూ మీరు కొనుక్కున్న బేర్ యాక్ట్ సెట్లో ఓల్డ్ లేబర్ లా బేర్ యాక్ట్ ఉంటుంది, కానీ మార్కెట్లో ఇప్పుడు న్యూ లేబర్ లాస్ అన్న వేరే బుక్ కూడా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో పర్చేస్ చేసి క్వశ్చన్స్ ఓల్డ్ నుంచి వస్తాయా న్యూ నుంచి వస్తాయా అని తెలియకుండా, అలాగే హింట్ అది న్యూ యాక్ట్లో వెతకాలా ఓల్డ్ యాక్ట్లో వెతకాలా అని తెలియకుండా ఎగ్జామ్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏబీ 19 ఎగ్జామ్లో
ఓల్డ్ లా నుంచి 2, న్యూ లాస్ నుంచి 2 ఇలాగా కన్ఫ్యూజన్ అయిపోయింది లాస్ట్ టైం కూడా. సో బ్లైండ్గా నేను చెప్పేది విని ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడు టచ్ చేయకండి. ఓకే, సో ఇవి టచ్ చేయకండి ఎందుకంటే ఇవి మరీ ఈజీ, అండ్ ఇవి టచ్ చేయకండి ఎందుకంటే ఇవన్నీ మరీ డిఫికల్ట్, మరీ కన్ఫ్యూజింగ్ టాపిక్స్. టైం వేస్ట్ తప్ప ఇంకేం అవ్వదు. మరి ఏం చేయాలి అంటే ఈ స్టెప్ బై స్టెప్ మెథడ్స్ని ఫాలో అవ్వండి, ఈజీగా మీరు క్లియర్ చేస్తారు. అలాగే ఛానల్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఏబీ 20 పెడతాను, అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సఫిషియంట్, యూ జస్ట్ ఫాలో దిస్, ఇట్ విల్ బీ సఫిషియంట్.